బేసిక్ ఎలక్ట్రానిక్స్కు స్వాగతం. కెపాసిటర్ అంటే ఏంటో తెలుసా? ఇది ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఏం చేస్తుంది? కెపాసిటర్ అనేది స్టోరేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. కెపాసిటర్‌లో 2 ప్లేట్స్ ఉంటాయి. ఆ 2 ప్లేట్స్‌నే కండక్టివ్ ప్లేట్స్ అని అంటాము. ఈ కండక్టివ్ ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది ఒక ఇన్సులేటర్ లాంటిది. ఈ మెటీరియల్ మనకి శాండ్విచ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ప్లేట్స్‌కి పవర్ సప్లై ఇస్తామో అప్పుడు ఇది ఎలక్ట్రికల్ ఛార్జ్‌ని స్టోర్ చేయడం చేస్తుంది. ఇది 2 ప్లేట్స్ మధ్య ఇన్సులేటర్‌తో తయారు చేస్తారు. ఇది పవర్ సప్లైలో వోల్టేజ్ స్టెబిలైజింగ్, అలానే ఫిల్టరింగ్, టైమింగ్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తారు. ఇది బ్యాటరీలా కాదు. ఇది చాలా తక్కువ టైంలోనే డిశ్చార్జ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారంటే నేను ఒక ఎల్ఈడీని ఒక కెపాసిటర్‌తో గ్లో చేసి చూపిస్తాను. అది వెంటనే పవర్ సప్లై రిమూవ్ చేసిందే కాసేపటి వరకు గ్లో అవుతూ ఆటోమేటిక్‌గా డిశ్చార్జ్ అయిపోతుంది. కెపాసిటర్ వాల్యూస్ ఫారైడ్స్‌లో మెజర్ చేస్తారు. ఎక్కువ మైక్రో ఫారైడ్స్, నానో ఫారైడ్స్, పికో ఫారైడ్స్ అని చెప్తూ ఉంటారు. కెపాసిటర్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. అది పోలరైజ్డ్ కెపాసిటర్, అలానే నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్. దీన్నే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్, అలానే నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అని కూడా అంటారు. ఈ కెపాసిటర్స్‌ని మనము మెయిన్‌గా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్‌లో యూజ్ చేస్తూ ఉంటారు.